హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ బిగ్ బాస్ 8 విన్నర్గా బాగా గుర్తింపు సంపాదించుకున్నాడు. నిఖిల్ తనకు సంబంధించిన ఎప్పటికప్పుడు ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటాడు. తన న్యూ ఆల్బమ్ సాంగ్కి సంబంధించిన పిక్స్ని షేర్ చేసుకున్నాడు. సూపర్ హీరో అని ఫ్యాన్స్ అయితే చాలా సంతోషపడుతున్నారు. అయితే నిఖిల్ తన బ్రదర్తో కలిసి కొన్ని ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకున్నాడు. అయితే ఆ ఫొటోస్ చూసిన వాళ్ళు బ్యూటిఫుల్ ఫొటోస్ అని అయితే కామెంట్స్ పెడుతున్నారు. అయితే నిఖిల్ ప్రస్తుతం కిలాడి బాయ్స్, కిరాక్ గర్ల్స్ అండ్ కిలాడి బాయ్స్ షోలో సందడి చేస్తున్నాడు. వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్లో కూడా తను నటిస్తున్నాడు. అయితే తేజస్విని గౌడ తను ఒక న్యూ సీరియల్తోని నటించబోతుంది మానస్తో నిఖిల్తో అని నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఆల్రెడీ తను మానస్తో కోయిలమ్మ అన్న సీరియల్ చేసింది కాబట్టి నేను నిఖిల్తో ఒక సీరియల్ చేస్తా అని చెప్పింది. తేజస్విని ప్రస్తుతం ఒక న్యూ సీరియల్ జగద్ధాత్రి చేస్తుంది. తనకు ఒక మూవీ ఆఫర్ కూడా వచ్చింది. దానికి కొంచెం టైం ఉంది కాబట్టి నిఖిల్తోనే ఇంకో కొత్త సీరియల్లో కూడా అయితే తేజస్విని గౌడ రాబోతుంది. అయితే నిఖిల్ ఇప్పుడు ఏసీపీ విజయ్గా అయితే చిన్ని సీరియల్లో ఎంట్రీ ఇవ్వబోతుండు. బాలరాజుని ప్రొటెక్ట్ చేయడానికైతే కావ్య ఏసీపీ విజయ్కి ఫోన్ చేసి అంతా చెప్పాలని అనుకుంటుంది. కావేరికి భయం ఏంటంటే చిన్ని చెప్పినట్టు వింటలేదు. అయితే దేవా చిన్నిని పట్టుకొని ఏమన్నా హార్మ్ చేస్తాడేమో చిన్నికని అని కావేరి భయపడుతూ ఉంటుంది. అయితే కావేరి డిసైడ్ చేస్తుంది చిన్నిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. తను ఏసీపీ విజయ్కి అయితే కాల్ చేసి ఏసీపీ విజయ్కి మొత్తం చెప్తుంది ఎట్లా దేవా సత్యం బాబుని చంపేసి ఆ నేరాన్ని బాలరాజు మీద మోపాడని చెప్తుంది. అయితే బాలరాజుకి ఏసీపీ విజయ్ అయితే మనకు రాబోయే ఎపిసోడ్లో చూడొచ్చు. ఏసీపీ విజయ్ అయితే బాలరాజుకి బెయిల్ ఇప్పిస్తాడు. అయితే దేవా కావేరికి ఒక వీడియో కాల్ చేస్తాడు. కావేరి కాల్ ఎత్తకపోతే నువ్వు మెసేజ్ పంపిస్తాడు, కాల్ ఎత్తు అంటే సరే ఎత్తితే నా మనుషులంతా చిన్ని ఎక్కడుందో నాకు తెలుసు, నా మనుషులంతా ఇంటి చుట్టూ ఉన్నారు, నువ్వు చిన్నిని కాపాడుకోవాలంటే నువ్వు నా ఏదో గెస్ట్ హౌస్ అడ్రస్ ఇస్తాడు, అడిగి రమ్మంటాడు. అయితే మనం ఏం చూస్తామంటే ఏసీపీ విజయ్ ఆల్రెడీ బాలరాజుకి బెయిల్ ఇప్పిస్తాడు. బాలరాజు కావేరి కలిసి అయితే ఆ ఇద్దరు గెస్ట్ హౌస్కి వెళ్తారు. తను కొంగు కట్టుకొని ఉంటే ఇటు చేయి పట్టుకొని ఇటు దిప్పితే ఇక బాలరాజు దేవాన్ని మస్తు కొట్టి కత్తితోని భుజం మీద కూడా కొంచెం గాయం చేస్తాడనమాట. గాయం చేసి తర్వాత బాలరాజు కావేరిని తీసుకొని అయితే బయటకు వచ్చేస్తాడు. అయితే ఇప్పుడు మనము ఈ ముందు ఎపిసోడ్స్లో చూడొచ్చు. కావేరి ఫోన్తోని విజయ్ ఏమంటాడు, ఏసీపీ విజయ్ ఏమంటాడు, నాకు మొదటి నుంచి దేవా మీదే అనుమానం ఉంది, ఆయన స్మగ్లింగ్ అట్లాంటి కేసులు చేస్తుండని. అయితే నాకు అనుమానం ఇప్పుడు నేను కరెక్ట్ అయిందని బాలరాజుకి అయితే బెయిల్ ఇప్పిస్తాడు. అయితే ఇప్పుడు ఏసీపీ విజయ్ అయితే ఉండి మన కావ్య ఈ బాలరాజు కేసుని అయితే సాల్వ్ చేస్తాడు. చిన్ని సీరియల్ అయితే నిఖిల్ మళ్ళా త్వరలోనే ఎంట్రీ మనకు వచ్చే వారమే ఎపిసోడ్స్ అన్నీ కనపడుతుంటాయి. అయితే ఇక తేజస్విని కూడా అయితే నిఖిల్తో కొత్త సీరియల్ చేస్తానని అయితే చెప్పింది. నిఖిల్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. తన సీరియల్స్, వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, మూవీ కూడా ఉంది కానీ తను తర్వాత చేస్తాడు. మూవీ ఆగస్ట్ తర్వాత షూటింగ్ ఉంది కాబట్టి నిఖిల్ అయితే తను వాళ్ళ బ్రదర్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. ఆ ఫొటోస్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఆ ఫొటోస్ అయితే తన అప్కమింగ్ ఫోక్ సాంగ్ కూడా దాని ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాడు నిఖిల్. అయితే ప్రస్తుతం నిఖిల్కి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోకి వచ్చినాక అయితే షో కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. షో ఏంటంటే వాళ్ళు కొంచెం సీజన్ 1 హిట్ అయినట్టు సీజన్ 2 హిట్ కాలేదు కాబట్టి నిఖిల్ వాళ్ళని తీసుకొచ్చారు. నిఖిల్ ఎంట్రీ అయినాక అయితే షో అయితే కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా అయితే నడుస్తున్నది.